కాకినాడ జిల్లా తూని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటలోని ఎమ్మెల్యే యానమల్ల దివ్య ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందిస్తున్నామని చెప్పారు. ఇక గ్రామీణ అభివృద్ధి గత 2 ఏళ్లలోనే 30 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వహించవలసిందిగా వారి ఆదేశాలు. ఆదేశాల మేరకు ఇవాళ మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఎల్డీపేటలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ప్రజల దగ్గర ఏమన్నా వినతి పత్రాలు కానీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సాల్వ్ అయ్యేటి కరెంట్ పోల్స్ కానివ్వండి, ఇలాంటి ఏమన్నా రెవెన్యూ సమస్యలు కానివ్వండి, కొత్త పెన్షన్లు కానివ్వండి, కొత్త ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇలాంటి ప్రజల అవసరాలు ఏవైతే అక్కడక్కడే మీరు ఊరికే ఆఫీసుల చుట్టూతా తిరగకుండా అక్కడే సాల్వ్ అయ్యే విధంగా కూడా ఇవాళ అధికారులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి పేదవాడు అర్హుడైతే వారికి పెన్షన్ అందాల్సిందే, వాళ్ళకి ఇళ్ల స్థలం రావాల్సిందే. కాబట్టి మన నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా మీకు పెట్టిస్తారు. ఈ స్థలం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎక్కువ అర్జీలు వచ్చినాయి నాకు ఇక్కడ పెన్షన్లకు సంబంధించి. కాబట్టి మీరందరూ కూడా మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంచుకోండి, ఆదరణ చూపించండి. తప్పకుండా మీ అందరికీ కూడా మీ బాగోగులు కానీ అన్ని కూడా మేము ఇక్కడ చూడడానికి